అమ్మకి ఇంతకంటే అవమానం ఏముంటుందిరా? అమ్మా ప్లీజ్, పద్మావతి ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. రేయ్, నువ్వు అసలు నా కడుపుని ఎలా పుట్టావురా? నేను ఇంతలా బాధపడుతుంటే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు కదరా? అమ్మా నన్ను టార్చర్ చేయొద్దమ్మా. నేను కోర్టుకి వెళ్ళడానికి ముందు వరకు పద్మావతి నాతోనే ఉంది. అక్కడ బాబాయ్ని అడిగితే ఇంటి దగ్గర ఉందని చెప్పాడు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఇంటికొచ్చేవాడివి కాదా? అలా అని కాదమ్మా, అసలు పద్మావతి ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి కదా. అమ్మా నేను వెళ్తానమ్మా. పద్మావతి ఎక్కడుందో కనుక్కొనే వస్తాను. విష్ణు 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 చెప్పండి బాబు. చిట్టిబాబు గారు, పద్మావతి ఏమైనా అక్కడికి వచ్చిందా? పద్మావతి ఏడుండడం ఏంటి? ఏమైంది బాబు? పద్మావతి కనిపించట్లేదండి. కనపడకపోవడం ఏంటి బాబు? మీకోసమే పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చింది కదా. పోలీస్ స్టేషన్కి వచ్చిందండి, కానీ నేను బెయిల్ కోసం కోర్టుకెళ్ళి వచ్చిన తర్వాత పద్మావతి నా దగ్గరికి కానీ మా ఇంటికి కానీ రాలేదు. ఒకవేళ మీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమో కనుక్కోవడానికి ఫోన్ చేశాను. ఎక్కడికైతే రాలేదు బాబు. బాబు, నాకు మీ అమ్మగారి మీద అనుమానంగా ఉంది బాబు. లేదండి, మా అమ్మ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేస్తుందని నేను అనుకోను. లేదు బాబు, మీ అమ్మగారిని మీరు తక్కువ అంచనా వేయకండి. ఆవిడకి మీ ఇద్దరూ ఒకటవడం ససేమిరా ఇష్టం లేదు. ఆవిడ మీ ముందు పద్మావతి అంటే ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నా లోపల మాత్రం నా చెల్లి మీద కక్ష పెంచుకుంటూనే ఉంటుంది. మీరన్నది నిజం అయినా కాకపోయినా నా పద్మావతి మీద ఈగ కూడా వాలనివ్వను. తను నా కోసం పుట్టిన అమ్మాయి. తనని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. పద్మావతికి ఏం కాదు, మీరు కంగారు పడకండి. నా పద్మావతి ఎక్కడున్నా నేను కనిపెడతాను. ఒకవేళ పద్మావతి కనిపించకపోవడానికి దాని వెనక ఎవరైనా ఉన్నారు అని తెలిస్తే మాత్రం వాళ్ళ చేతిలో చచ్చిపోతారు. జాగ్రత్త బాబు. ముందు పద్మావతి జాడ తెలుసుకోండి. అలాగే, ఉంటాను చిట్టిబాబు గారు. ఏమైంది? పద్మావతి కనిపించడం లేదంట. దురదృష్టం వదిలింది. రంగమ్మా, మరంతే కదా. అప్పుడు శంకరంగాడితో పెళ్లి ఆగిపోయేసరికి సీనయ్య సీనయ్య అంటూ ఈడి వెంట పడింది. ఇప్పుడు ఈడితో కూడా పెళ్లి పెటాకులయ్యేసరికి మళ్ళీ ఎవరిని చూసుకుందో ఎవడితో లేదు. నువ్వు అసలు మనిషివేనా? ఈ ఇంటి ఆడపిల్ల కనిపించడం లేదంటే కంగారు పడ్డం మానేసి దెప్పి పొడుస్తావా? అది నాకిష్టం లేకుండా ఈ ఇంటి గడప దాటినప్పుడే నేను దానికి నీళ్లు వదిలేశాను. దాని మీద నీకు సెల్లి అనే మమకారం ఉందేమో, కానీ నాకు మాత్రం కనీసం తోటి ఆడది అన్న ఆలోచన కూడా లేదయ్యా.
అయినా ఆ ఇష్ణుగాడికి సిలక్కి చెప్పినట్టుగా చెప్పాను, దీన్ని చేసుకుంటే నువ్వు నిండా మునిగిపోతావురా అని. విన్నాడా? వినలేదు. ఇప్పుడు చూడు, నేను చెప్పిందే జరిగింది. దాని జాతకమే అంతయ్యా. దాని సావది సస్తది. ఇప్పటి వరకు నువ్వు దాన్ని ఉద్ధరించింది చాలు. ఇక దాని గురించి నువ్వు ఆలోచించడం మానేస్తే నీకు మాకు అందరికీ మంచిది. ఎవరైనా ఉన్నారా? నన్ను ఎందుకు బంధించారు ఇక్కడ? నన్ను వదిలేయండి. మిమ్మల్ని ఎవరైనా ఉన్నారా? నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. అసలు ఎవరు మీరు? నన్ను ఇలా బంధించమని ఎవరు చెప్పారు? ప్లీజ్ అన్నా, నన్ను వదిలేయండి. నన్ను బంధిస్తే మీకేమొస్తుంది? దయచేసి నన్ను వదిలేయండి. ఆంటీ, ఆంటీ, ఏంటి ఆంటీ ఆంటీ అంటూ వరుసలు పెట్టి పిలుస్తున్నావు? నువ్వేమన్నా నా అన్న కొడుకువా, లేకపోతే నా కూతురు మొగుడువా? ఏంటా చనువు? పద్మావతి ఎక్కడుంది? నేనేమన్నా మంత్రగతిని అనుకున్నావా? లేకపోతే నా ఇంట్లో మాయా దర్పణ ఉందనుకుంటున్నావా? అంజనం వేసి నీకు పద్మావతి ఎక్కడుందో చెప్పడానికి. చూడండి ఆంటీ, పద్మావతి కనిపించడం లేదు. కారణం మీరే అయ్యుంటారని నాకు తెలుసు. దయచేసి చెప్పండి. ఏయ్, దాన్ని దాచాల్సిన అవసరం నాకేంటి? మీకు కాకపోతే ఇంకెవరికుంటుందా ఆంటీ? నా మీద పగతో పద్మావతి మీద ప్రతీకారం తీర్చుకోవాలని మీరే తనని కిడ్నాప్ చేసి ఉంటారు. ఆ విషయం నేను గ్రహించగలను. నీకు నేనంత చీప్ గా కనిపిస్తున్నానా? నాన్సెన్స్. ఇలాంటి చీప్ పనులు, సిల్లీ పనులు మీ అమ్మ చేస్తుంది కానీ నేను చేయను.
మీరు ముందు సిఐతో ఆ తర్వాత ఎస్ఐతో నన్ను ఎన్కౌంటర్ చేయమని డీల్ కుదుర్చుకున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా? అది ఫ్లాప్ అయ్యేసరికి నన్నేమి చేయలేక పద్మావతిని అడ్డు పెట్టుకోవాలని మీరు ప్లాన్ చేసి ఉంటారని నాకు తెలియదు అనుకుంటున్నారా? నాకంతా అర్థమైంది. మర్యాదగా చెప్పండి ఆంటీ, నా పద్మావతిని ఎక్కడ దాచారు? పద్మావతి 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 ఎక్కడుందో చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి బెదిరిస్తున్నావా? ఆ? హ్మ్. నీ బెదిరింపులకు బెదిరిపోవడానికి, నీ చేతుల్లో అమాయకంగా చావడానికి నేను నా కూతురు సుప్రియని కాదు, భువనేశ్వరీ దేవి. తొక్కేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను విను. నీకు నిన్న హింసించడం కన్నా ఆ మట్టి గాజులు అమ్ముకునేదాన్నే మట్టిలో కలిపేస్తే గాని అప్పుడు ఎక్కువ బాధగా ఉంటుంది కదా. అది లేకపోతే నువ్వు పిచ్చోడివైపోతావు కదా. చేస్తా. ఇప్పటిదాకా నిన్ను మాత్రమే నా కూతురు దగ్గరికి పంపిస్తే చాలు, దాని ఆత్మకి శాంతి కలుగుతుంది అనుకున్నాను. కాదు, నా కూతురు బతుకున్నప్పుడు అది నీ ప్రేమ దక్కక అది ఎంత నరకం అనుభవించిందో ఇప్పుడు నీకు కూడా అదే గతి పట్టిస్తాను. నీకు నీ ప్రేమను దూరం చేస్తాను. ముందు నిన్ను చంపడం కాదు, నీ ప్రేయసిని చంపుతా. అదే నీ పద్మావతిని చంపేస్తా. నిన్ను స్టాప్ ఇట్. అది పడే విష్ణు. నో, ఈవిడ నా పద్మావతిని చంపేస్తుందంట. నా పద్మావతి జోలికి ఎవరొచ్చినా వాళ్ళు ప్రాణాలతో ఉండరు. చూడు విష్ణు, నువ్వు ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఆల్రెడీ హత్య కేసులో బెయిల్ మీద ఉన్నావు. ఇప్పుడు నా కళ్ళ ముందే మరో మర్డర్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. ఇప్పటికిప్పుడు అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద నిన్ను అరెస్ట్ చేయొచ్చు తెలుసా? మేడం, మీరు ఊ అనండి, వీడిని మళ్ళీ మూసేస్తాను, లాకప్ డెత్ చేసి పడేస్తాను. నో, మీరిక వీడి విషయంలో రిలాక్స్ అవ్వండి. ఈ కోర్టులు కేసులు పోలీసులతో అయ్యే పని కాదు. ఇప్పటిదాకా ప్రాణానికి ప్రాణం తీస్తే సరిపోతుంది అనుకున్నాను. అంతకు మించి ఇవ్వాల్సిన అవసరం ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. నా కూతురు ప్రాణం పోయేటప్పుడు కంటే అది బతుకున్నప్పుడే వీడు దాన్ని ఎక్కువగా టార్చర్ చేశాడు. మరదంతా తిరిగిచ్చేయాలి కదా. ఇస్తా. వడ్డీ, బారు వడ్డీ, చక్రవడ్డీతో కలిపి మొత్తం లెక్క కట్టిస్తా. రే విష్ణు, ఇప్పుడు చెప్తున్నాను విను. ఇప్పటిదాకా నీ మీద మాత్రమే కాన్సంట్రేషన్ చేశాను. ఇక నుంచి నీ గుండె మీద కొడతా. అందులో ఉన్న పద్మావతి బతుకు మీద కొడతా.
నేను కొట్టే ప్రతి దెబ్బకి నువ్వు ఒడ్డున పడిన చాప పిల్లలాగా విలవిలలాడిపోతుంటే అప్పుడు అప్పుడు నేను ఆనందపడతాను. ఎస్ఐ గారు, వీణ్ణి వదిలేయండి, బతకనివ్వండి. బతికినంత కాలం చస్తూ బతికేలాగా నేను చేస్తాను. రే విష్ణు, వెళ్ళు, వెళ్ళి నీ ప్రేసి పద్మావతి ఎక్కడుందో వెతికి పట్టుకో. జాగ్రత్తగా కాపాడుకో. ఏ క్షణం ఎటువైపు నుంచి వస్తానో, ఎలా కబళిస్తానో నాకే తెలియదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండు. నా నుంచి నీ పద్మావతిని కాపాడుకో. అట్లీస్ట్ కాపాడుకోవడానికి ట్రై చెయ్యి. పో. అర్థమైంది కదా? అర్థమైంది మేడం. వస్తాను మేడం. అక్క, అదెలా ఉంది? దానికేమక్క, హాయిగా 4 గోడల మధ్య కుర్చీలో కూర్చుని క్వారంటైన్లో ఉన్నట్టుంది. ఇబ్బంది ఏం లేదుగా? అక్క, నువ్వు పని అప్పచెప్పింది నాకు. నా భయం కూడా అదేరా. అక్క, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇన్సల్ట్ కాదు, నీ మీద ఉన్న నమ్మకం గురించి చెప్తున్నాను. నీకేదన్నా పనప్ప చెప్తే కొరువితో తలగొక్కున్నట్టే కదా. అక్క, చిన్న చిన్న విషయాల్లో ఏదో పొరపాటు చేశానంటే అర్థం ఉంది. ఇది ఎంత పెద్ద విషయం, ఇలాంటి దాంట్లో మిస్టేక్ చేస్తానా? ఆ పద్మావతిని పోలీస్ కుక్కలు కూడా పసికట్టలేని ప్లేస్లో శాటిలైట్కి కూడా దొరకని చోట్ల కట్టేసొచ్చాను. కట్టేసొచ్చానంటున్నావు? నిన్ను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను కదా. అదే అక్క, నువ్వు చెప్పినట్టే చేశాను. ఆ పద్మావతి మన కంట్రోల్లోనే ఉంది. నువ్వు ఫర్దర్గా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నానంతే. రేయ్, నాకు ఎక్కడో తేడా కొడుతుందిరా. అంతా ఓకే కదా? డబుల్ ఓకే అక్క. సంథింగ్ ఈజ్ రాంగ్. ఓసారి చూసొద్దాం పద. అలాగే అక్క, నీకు నా మీద కూడా నమ్మకం పెరిగినట్టు ఉంటది. పదక్క. ఎక్కడ్రా? లోపల సేఫ్గా ఉందక్క. పద.
అక్క ఇట్నుంచి కాదు, అటుపక్క నుంచి వెళ్దాం. రాక పద్మావతి, ఆ? పద్మావతి, పద్మావతి అక్క, ఇక్కడే కట్టిపడేసానక్క.